హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా మనం వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టమాటో, బంగాళదుంప, క్యారెట్, మిల్ మేకర్. ముందుగా మనం స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకోవాలండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మీకు ఎంత పడితే అంత వేసుకోండి. నాకైతే 3 టేబుల్ స్పూన్స్ పట్టాయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ అనేవి మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకోండి. బంగాళదుంపలు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత క్యారెట్ కూడా మొత్తం ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి. తర్వాత అందులో మిల్ మేకర్లు కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మూత తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. బిర్యానీ సరుకులు కూడా వేసుకోండి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. అలా 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరగనివ్వండి.
5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూడండి. చేసి చూడండి. చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్‌లా కానీ, మరగలేదు పాయసం ఇంకా. కానీ ఎప్పుడైనా తిన్నప్పుడు నాకు నోట్లో జివ్వుమనేది. తర్వాతేమో వేడి పదార్థాలు కూడా ఇలా అంటే మరిగిన తర్వాత తిరగమాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ ఎప్పుడైనా మా ఇంట్లో చేసుకోవాలండి. ఏంటంటే ఆయన సెన్సోడైన్ సాల్ట్ వాడినప్పుడు సరిపోకపోతే ఏం పని చేస్తుంది? వేసుకోండి. తర్వాత రైస్ ఏసుకోవాలండి. మనసులో అనుకున్నది మనం రైస్ చెప్పలేకపోతే ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ మిక్స్ చేయకూడదండి. లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు వైన్ హ్యావెన్ ఫెస్టివల్ సమయంలో డైమండ్ దిగుమతుపై 25% వరకు తగ్గింపు పొందండి. అందులో కొంచెం కొత్తిమీర గానీ, కరివేపాకు గానీ వేసుకోండి. వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి కొంచెం అయితే ఉడికింది. రైస్ అనేది ఇంకా కొంచెం మగ్గాలండి. బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని అందులో వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమేనండి.